సాయిరాం. హనుమ మందిరాలు, శాళ్ళు, గారాలు అన్నీ ఒకసారి కలిగి తిరిగి కనిపించిన ప్రతి స్త్రీని పరీక్షగా చూసి సీతమ్మ దాడ కనబడలేదని తనకు తాను సర్దిచెప్పుకుంటున్నాడు. ఆయన మనసు వినదే. రాముడు చెప్పాడు కదా, గరుత్మంత పక్షుల రాజైన జటాయువు సీతమ్మను రాముడు పుష్పక విమానంపై బలవంతాన్ని తీసుకుపోతుండగా సీతమ్మ చేసిన ఆక్రందనలకు తను రక్షించమని చేసినవని తను విన్నాను అని చెప్పాడు కదా. అదియుగాక జటాయువు పక్షి రావణుతో తలపడి అతని ఖడ్గ అసిధారులకు 2 రెక్కలు తిగి కిందపడి చౌపుతకుల మధ్య దీనావస్థలో పడి ఉండి రామలక్ష్మణులకు ఎదురై కనబడిన జరిగిన విషయం చెప్పింది కదా. మరి సీతమ్మ ఎందుకు లంకలో కనబడలేదు? బహుశా తను సముద్ర లంఘన ప్రయాణిక బడలకు వల్ల తనకే తెలియకుండా చేతనాచేతన అవస్థలో సీతమ్మను సరిగ్గా చూడలేకపోయానా అనే సంశయం కలిగి హనుమ మరలా ప్రతి మందిరం, శాలలు, గారాలు వెతకడానికి ఉద్యుక్తుడయ్యాడు. అయినా సీతమ్మ ధరకు అనుకోలేకపోయాడు. దుఃఖం ముంచుకొస్తోంది.